ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ బ్లాక్ కలర్ గురించి చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు బ్లాక్ డ్రెస్ గురించి, బ్లాక్ కలర్స్ గురించి మెయిన్ టాపిక్ కదా మేము మాట్లాడుకుంటున్నాం కదా. అయితే మనం ఆ, ఇప్పుడు ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ, ఆ, ఏ బస్సు ఎక్కినప్పుడో లేకపోతే ఆటో ఎక్కినప్పుడో గబుక్కుని పడిపోయి దెబ్బలు తగిలేస్తుంటాయి ఫ్రెండ్స్. మనకి బీభత్సంగా తగిలేస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు పడిపోయాం, వాళ్ళది తప్పు మనది తప్పు అర్థం కాదు. అలా తగిలేసినప్పుడు మనం గబుక్కుని ఆ టైంలో శనిదేవుడు శనిగాడు పట్టుకున్నాడు రా, ఈరోజు ఎవరి మొహం చూసామో ఏంటో, ఆ, ఇలా జరిగింది అనేసి తిట్టుకుంటాం ఫ్రెండ్స్ మనం. కానీ శని భగవానుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు అన్నమాట. యాక్చువల్గా అసలు పెద్ద దెబ్బ తగలేసింది చిన్న దెబ్బతోనే ఆ రోజు మనం గట్టెక్కుతూ ఉంటాం అన్నమాట. చాలా విషయాల్లో నాకు అలాగే జరిగింది. ఒక 8 ఇయర్స్ క్రితం అయితే అలాగే నేను బండి మీద వెళ్తూ ఉంటే వెనకాల నుంచి వచ్చి కారు గుద్దేసిన ఫ్రెండ్. గుద్దేస్తే రోడ్డు మీద పడిపోయాయి అన్నమాట. ఎవరికి ఒంట్లో బాగాలేదు, చూడడానికి వెళ్తున్నమాట. గుద్దేస్తే పక్కనే ఒక స్తంభం ఉన్నది, ఆ పక్కనే ఉంది. అది కనుక తగిలుంటే ఆ రోజు స్పాట్ డెడ్ అయిపోవాలి ఫ్రెండ్స్. అసలు అంత బీభత్సంగా దెబ్బలు తగిలేసాయి మాకు. ఆ రోజు అసలు బతికి బట్టుగట్టి ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నానంటే అసలు ఘోరమైన సిచ్యువేషన్ అన్నమాట. ఆ కౌక దెబ్బలు ఇప్పటికీ ఈ సీజన్, వింటర్ సీజన్ వచ్చిందంటే చాలా నొప్పి పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అవి అంతలా తగిలింది మాట నాకు. ఆ రోజు నన్ను నిజంగా ఆ శని భగవానుడే కాపాడాడు ఇలా అనేసి అనిపిస్తూ ఉంటుంది. వాటి నుంచి తగ్గించుకోవడానికి, ఆ గ్రహ దోషాల నుంచి తగ్గించుకోవడానికి మనం శని త్రయోదశి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు దేవుడికి, శనిదేవుడికి మనం నల్ల నువ్వులు, నల్లగుడ్డ పట్టుకెళ్ళి సమర్పించుకోవాలి ఫ్రెండ్స్. అలా పెట్టడం వల్ల ఈ గ్రహ దోషాలు కొంచెం తగ్గి కొంచెం మనకి చాలా మట్టుకి మంచి జరుగుతుంటుంది. కొన్ని రాశులకి శని ప్రభావం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ సింహరాశి అని, కర్కాటక రాశి అని, కుంభరాశి అని ఉన్నాయి కదా కొన్ని రాశులు. ప్రతి ఒక్కరికి మనకి మన జాతకం ప్రకారం ఇట్లా కొన్ని రాశులతోటి తులారాశి అని అట్లా ఉంటాయి అన్నమాట. ఈ గ్రహ దోషాలు తగ్గించుకోవడానికి మనం ఇట్లాగా మన రాశులను కూడా కొన్ని మనము వాటికి శాంతి చేస్తూ ఉండాలన్నమాట. అది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఇలా కొన్ని సందర్భం వల్ల కొన్ని మనకి ఇట్లాగా మన తప్పు కారణం లేకుండా కూడా కొన్ని సిచ్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. వాటిని మనం ఫేస్ చేయాలంటే ఆ శని భగవాన్ని తిట్టుకోకుండా ఆయన వల్లే మనం కొంత బ్రతికి బయటపడ్డాంరా బాబు అని అనుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది నేను చాలా వింటూ ఉంటాను, చూశాను కూడా. ఇట్లాగే ఏమొచ్చినా కానీ ఇట్లా అనుకుని అది నెగిటివ్గా ఒకలాగా నిరుత్సాహంతో ఇట్లాగా ఉండిపోతూ ఉంటారు. కొంతమంది అయితే ఈ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అయినా జాబ్ రాదు. వాళ్ళలో నిరుత్సాహం ఉంటుంది, నిస్పృహ. అసలు మన జీవితంలో ఇట్లా పైకి ఎదగలేకపోతున్నాం అనేసి చాలామంది చాలా విషయాల్లో ఇట్లా అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. వాటి నుంచి మనం బయటపడాలంటే మన గ్రహాలకి కూడా మనం శాంతి చేయించుకుంటూ ఉండాలి. మనం సన్మార్గంలో వెళ్తే మనకి ఎవరో ఏమి చేయలేరు. మనం గట్టిగా ప్రయత్నిస్తే కానిదేంటి ఏది లేదు ఫ్రెండ్స్. మన కష్టే ఫలం అన్నారు కాబట్టి మన కష్టాన్ని బట్టే ఫలితం ఉంటుంది. లక్ కంటే కష్టపడండి. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. అదే ఫ్రెండ్స్, నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఈ బ్లాక్ కలర్ గురించి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖనే భవంతు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బుజ్జి విజ్జి ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే బ్లాక్ కలర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు కలర్ గురించి కొన్ని మీతో షేర్ చేస్తున్నాను అనమాట, నాకు తెలిసిన విషయాలు. అయితే ఈ బ్లాక్ కలర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ బ్లాక్ కలర్ డ్రెస్సులు వేసుకున్నా కొంతమందికి మహా ఇష్టం అన్నమాట బ్లాక్ కలర్ అంటే.
నీకు ఏ కలర్ ఇష్టం అంటే సినిమా యాక్టర్లు బ్లాక్ కలర్ అని చెప్తారు, ఏ గ్రీనో రెడ్డో పింకో అవి ఏం చెప్పరు. కానీ గృహప్రవేశాలకి పూజలప్పుడు వ్రతాలప్పుడు ఏమన్నా నోములు నోచుకున్నప్పుడు అసలు బ్లాక్ కలర్ యూజ్ చేయరు ఫ్రెండ్స్, అసలు వేసుకోవద్దు అసలు. శుభసూచకం కాదు అంటారు, తెలిసిందే కదా. ఇక మనం ఏమన్నా షాప్ ఓపెనింగ్కి ఎట్లా వేసుకున్నా, స్టార్ట్ చేసిన శంకుస్థాపనలు అవి ఇవి ఉంటాయి కదా, భూమి పూజలు అవన్నీ, ఏ కార్యమైనా కానీ బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దు ఫ్రెండ్స్. వేరే కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు. మోస్ట్లీ ఎల్లో వేసుకుంటే ఇంకా మంచిది. ఎల్లో మనకి గుడ్ వైబ్స్ మాట, ఎల్లో డ్రెస్ అయితే. ఇక మిగతా కలర్స్ అంటే పర్వాలేదు. ఈరోజు అయితే బ్లాక్ కలర్ గురించి చెప్తున్నా. అయితే కొంతమంది అయితే పెళ్ళిళ్ళకి గిని నాకు బ్లాక్ కలర్ ఇష్టం రా బాబు అనేసి వేసుకొచ్చేస్తూ ఉంటారు. తీర పోసేసి 25 సంవత్సరాలకు 30 సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. వీడేం బ్లాక్ కలర్లో వస్తూ ఉంటాడు, ఏమన్నా అంటే స్టైల్ అంటాడు. కానీ అటువంటి కొంచెం మనం కాకుండా వేరేలాగా వెళ్తే బాగుంటుంది, అది నా అభిప్రాయం మాట. అయితే ఇక బ్లాక్ కలర్ గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లాక్ కలర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు పెళ్ళైన అమ్మాయికి, హిందూ స్త్రీ అమ్మాయిలకి ఈ నల్లపూసల్ని కంపల్సరీగా వేసుకోవాలి, ఇదొకటి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ క్లాస్లో నెంబర్ 1 వచ్చినా, ఏ స్పోర్ట్స్లోనో స్టడీస్లోనో, ఆ పిల్లోడికి దిష్టి తగిలేస్తుంది, ఏమన్నా కట్టండిరా బాబు అని చేతికో కాలుకో మెడకో ఏదో ఒకటి ఇట్లా నల్లతోళ్ళని కట్టేస్తున్నారు ఫ్రెండ్స్. మోస్ట్లీ వాళ్ళని కాదు, ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్లు మంచిగా కొంచెం డెవలప్ అవుతున్నాడు, వాడు నెంబర్ 1గా ఎదుగుతున్నాడు క్లాస్లో కానీ బయట కానీ వ్యాపారంలో కానీ ఇట్లా అని ప్రతి ఒక్కరికి ఇట్లాగా ఇప్పుడు తాళి కట్టుకోవడం జరుగుతున్నది అన్నమాట. అది దిష్టి తగలకుండా అదొకటి. అబ్బాయిలు అయితే కుడికాలు కట్టుకోవాలి, అమ్మాయిలు అయితే ఎడంకాలు కట్టుకోవాలన్నమాట ఇట్లాగా. ఇదొకటి ఫ్రెండ్స్. అయితే ఇంక మూడోది వచ్చేసి ఇక పెళ్ళైతున్నట్టు అబ్బాయికి కుడి పక్కన చుక్క పెడతారు కదా బ్లాక్ది, అదొకటి. ఎడం పక్కన అమ్మాయికి పెడతారు చుక్క. అవన్నీ దిష్టి తగలకుండాను పెట్టేయమాట. అన్నీ కొన్ని విషయాలు మంచి విషయాలు ఉన్నాయి ఈ బ్లాక్లో కూడా. ఇకపోతే కొంతమందికి తెలియక ఇట్లా తాంబూలం ఇస్తారు ఫ్రెండ్స్. తాంబూలం ఇచ్చేటప్పుడు పేరెంటాలకి, దానికి గృహప్రవేశాలకి, మనకి ఇంటి వచ్చిన ఆడపిల్లలకి ఉట్టి చేతులతో పంపించకూడదని ఇలా జాకెట్ ముక్కలు తాంబూలం ఇచ్చినప్పుడు బ్లాక్ కలర్స్ జాకెట్ కానీ అవి వాడకూడదు ఫ్రెండ్స్. ఇట్లా కలర్స్ యూజ్ చేయాలన్నమాట. మనం తెలియకుండా ఎవరైనా పెట్టినా కానీ తీసుకోవద్దు, ఇట్లా ఇవ్వద్దు. మనం బ్లాక్ షర్ట్లు కానీ ఫ్రెండ్స్ తెలియక కొంతమంది షర్ట్లు అవి ఇవి శారీస్ ఇట్లా గిఫ్టింగ్గా ఇచ్చేస్తూ ఉంటారు. ఇట్లా శారీస్ మాట, శారీస్ డ్రెస్లో ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఆ టైంకి వాళ్ళు ఏ కలర్ ఇష్టం రా బాబు అంటే బ్లాక్ కలర్ అని చెప్పేస్తూ ఉంటారు. కానీ గిఫ్టింగ్ ఇచ్చేటప్పుడు ఇట్లా మనం పెట్టకూడదు వాళ్ళకి. ఇట్లా డ్రెస్సులు కానీ ఏదైనా కానీ బ్లాక్ అండ్ వైట్లో అసలు పెట్టొద్దు, అట్లా మంచిది కాదు. ఇంకా బ్లాక్ అంటే సాడ్నెస్కి చిహ్నం కదా. అయితే ఇవ్వద్దు, మనం తీసుకోవద్దు కూడా ఫ్రెండ్స్, తీసుకోవద్దు. ఇచ్చినా కానీ తీసుకోవద్దు, అదొకటి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ ఒక్క బ్లాక్ బ్లౌజ్ ఉందనుకో ఫ్రెండ్స్, ఇది ఒక బ్లాక్ బ్లౌజ్ ఉంటే అన్ని శారీస్ మీదకి గ్రీన్ కానీ రెడ్ కానీ బ్లూ కానీ మీద దేని మీద పేరప్ చేసేసుకున్నా భలే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక వార్డ్రోబ్లో ఒక బ్లాక్ బ్లౌజ్ పెట్టుకోవడం వల్ల చాలా చక్కగా మనకి అన్నిటికి మ్యాచింగ్ అయిపోతుంది. ఇదొకటి మనకి మంచిది. ఇంకో విషయం అయితే ఇప్పుడు ఇప్పుడు స్వామి అయ్యప్పలు అంతా నడుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడంతా సంక్రాంతి వరకు
వాళ్ళు ఆ, వాళ్ళు మాలధారణ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ పూజ వ్రతం అవన్నీ అయ్యే వరకు ఇంకా నల్ల డ్రెస్లోనే వాళ్ళు ఇంకా పూజ అంతా అవన్నీ కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళంతాను. అయితే అది కూడా మనకి తెలిసిన విషయం అది కూడా. ఇకపోతే ఇక నల్లగున్న అమ్మాయిలు నల్లగున్న అబ్బాయిలకి ఈ రోజుల్లో తొందరగా పెళ్ళిళ్ళు కూడా సెట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. నేను చాలామంది చూశాను. ఎక్కువ ఫెయిర్గా ఉన్న వాళ్ళకే తెల్లగా ఉన్న వాళ్ళకే తొందరగా సెట్ అయిపోయి మ్యారేజెస్ అయిపోతున్నాయి. వీళ్ళొకటి ఇట్లా కొంతకాలం డిలే అయిపోతుంది. ఉండిపోవడం కాదు, కొంచెం డిలే అయిపోతుంది మాట. పేరెంట్స్ ఒక కంగారు పడిపోతున్నారు, ఏమైందా, వాళ్ళకి మంచి జాబ్లు ఉంటున్నాయి, ఒక సెటిల్మెంట్ ఉంటుంది, అయినా కానీ కలర్ గురించి ఆ కలర్ అని చెప్పొద్దు. మా ఇంట్లో అందరూ నల్లగానే ఉంటాము, ఎంత ఫెయిర్గా అంత ఎవరు ఉండరు. అంటే అది ఫాదర్స్ నుంచి తాతయ్యల నుంచి వాళ్ళకి కూడా రంగులు అట్లా వచ్చేస్తూ ఉంటాయి. దాని గురించి అని ప్రత్యేకంగా కాదు, మామూలుగా జనరల్గా చెప్తున్నమాట. ఇదొక విషయం ఫ్రెండ్స్, ఇదొకటి మనసు బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే ఇంకా బ్లాక్ కలర్ గురించి చెప్పాలంటే నాకు తెలిసిన విషయాలు ఇన్నే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిస్తే షేర్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇదే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి దీని గురించే. నేను చెప్పాలనుకున్న విషయాలు చెప్పాను మీతోటి. ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అంత పాజిటివ్గా పెట్టండి, నెగిటివ్గా పెట్టకండి. నెగిటివ్ అనేది అసలు మనం థింక్ చేయకూడదు. ఆ నెగిటివ్ థింక్ చేస్తున్నాం అంటే మైండ్ అంతా నెగిటివ్ అయిపోయి ఎన్విరాన్మెంట్ కూడా నెగిటివ్ అయిపోతుంది. పాజిటివ్గా పెట్టండి, కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం, తెలియకపోతే చెప్దాము. ఇకపోతే ఇంకో విషయం గుర్తొచ్చింది ఫ్రెండ్స్. మనము పెద్దలకి తాతయ్యలకి నాయనమ్మలకి అమ్మమ్మలకి పెడతా ఉంటాం కదా, పిండం పెడతా ఉంటాం కదా. ఆ కాకొచ్చి తింటుంది. ఆ తినేదాకా చూస్తూ ఉంటాము, వాళ్ళ ఆత్మ వచ్చి తిన్నదా లేదా అనేసి చూస్తూ ఉంటాము. అది కూడా ప్లస్ పాయింట్ లాగే అనిపిస్తుంది అది. అలాంటి కొన్ని విషయాలు మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని. ఇంత ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.